ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపలో బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయాన్నే ఈ మాటలు మనతో ఎవరు మాట్లాడుతున్నారంటే, ఈ వాగ్దానమును మనతో ఎవరు చేస్తున్నారంటే దేవాది దేవుడే. మాట తప్పని దేవుడిస్తున్న వాగ్దానం ఇది. కాబట్టి ఎంతో శక్తివంతంగా మనతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఎంతమంది అయితే దేవా ఈరోజు నాతో మాట్లాడండి అని ఆశ కలిగి ఉన్నారో అందరితో దేవుడు బలంగా మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా ఈ మాటను మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రార్థన విన్నపమును గురించి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాం. ప్రతి ప్రార్థనకు దేవుడు త్వరలోనే జవాబులు దయచేయబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఏదైనా నిన్ను విడిచిపోవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు అని. నీవెంతగానో ఆనుకున్న మనుషులు, నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, లేక నీ తల్లిదండ్రులే కావచ్చు, వారెంత గొప్పవారైనా ఏదో ఒక సమయంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేక నీవు ఆధారపడిన నీ ఉద్యోగమైన, నీ వ్యాపారమైనా, నీవు ఆధారపడింది ఏదైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అది పర్వతమంత ఎత్తైనా, కొండలంత ఎత్తుగా ఉన్నా అవి తొలగిపోవచ్చు, కానీ దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు. అందుకే దావీదు భక్తుడు ఆయన కృపను గురించి మాట్లాడుతూ కీర్తనలు 103వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని. ఇక్కడ దావీదు దేవుని కృపను కొలవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని కృపను అనుభవించాడో, దావీదు తన జీవితంలో తను ఎవరి మీదైతే ఆనుకున్నాడో వారే తనను విడిచిపెట్టారు. దేని మీద ఆధారపడ్డాడో అవి కూడా దావీదును విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అందరూ విడిచిన పరిస్థితులన్నీ మారిపోయినా దేవుని కృప మాత్రము దావీదును విడిచిపెట్టలేదు. అందుకే దావీదు దేవుని కృపను ఈ లోకంలో దేనితో పోలిస్తే ఆయన కృప సరిపోతుందని ఆలోచించాడు. ఆయన కృప భూమి అంత పెద్దదా అని ఆలోచించాడు. అయితే భూమి కంటే కూడా గొప్పదనిపించింది. భూమి కంటే 10 లక్షల రెట్లు పెద్దదైన సూర్యుడంత గొప్పదా అని ఆలోచించినప్పుడు లేదు ఆయన కృప ఇంకా ఉన్నతమైనది అనిపించింది. సూర్యుని కంటే 100 రెట్లు పెద్దదైన నక్షత్రమంత గొప్పదా అనుకున్నాడు. కానీ కాదు, ఇంకా ఉన్నతమైనదని అనిపించింది ఆయనకు. ఆయన కృప పర్వతములంత పెద్దదా, మేఘములంత ఎత్తైనదా అని ఆలోచించినప్పుడు ఈ విశ్వంలో తన కంటికి కనబడుతున్న ఏది కూడా ఆయన కృపతో పోల్చడానికి సరిపడక అన్నిటికంటే అత్యంత ఎత్తైన ఆకాశంతో ఆయన పోలుస్తున్నాడు ఆయన కృపను. లక్షల కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అనేక వందల గ్రహాలను తనలో ఇముడ్చుకున్న మహా ఆకాశముతో దేవుని కృపను పోలుస్తున్నాడు. దీనిని బట్టి ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి పట్ల దేవుని యొక్క కృప అంత అధికముగా ఉన్నది అని దీనిని బట్టి మనకు తెలుస్తోంది. అవును, ఆయన కృప అంత అధికముగా మనపై ఉంది కాబట్టే ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాం. సర్వమానవాళిపైన ఆయన కృప అంత అధికంగా ఉంది కాబట్టే అతిక్రమకారులైన వారు కూడా
తమ మనుగడను కొనసాగించగలుగుతూ ఉన్నారు. దేవుడు తనను నమ్మిన వారి మీద, తనను నమ్మని వారి మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. వారందరికీ పంటలు పండిస్తూ ఉన్నాడు. ఆయన వారికి కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీపై ప్రభు కృప అంత అధికముగా ఉంది. నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో, నాపై జాలిపడేవారు, నాపై కృప చూపించేవారు ఎవ్వరూ లేరని. కానీ ఈ లోకంలో ఎవ్వరూ నీపై కృప చూపించకపోయినా భయపడొద్దు. నీపై కృప చూపించే ప్రభువు ఈరోజు నీ పక్షంగా ఉన్నారు. ఆయన కృప నీకుంటే పర్వతము లాంటి పరిస్థితులు నేను విడిచిపోయినా, కొండలాంటి ఉన్నతమైనవి నీ జీవితంలో నీవు కోల్పోయినా, ఆయన కృప తిరిగి నిన్ను నిలబెడుతుంది. ఆయన కృప వాటన్నిటికంటే ఎక్కువగా నీ జీవితంలో నీకు తోడుగా ఉంటుంది. నీపై ఉన్న ఆయన కృప ఈ లోకంలో దేనితో కూడా పోల్చలేము. ఆకాశ మహాకాశములు పట్టజల మహోన్నతుడైన ఆయన కృప కూడా అంతే అధికముగా ఉంది. అందువల్ల నేను దేవునికి దూరంగా జీవిస్తున్నాను కదా, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఆయన కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నాను, పాపంలో ఉన్నాను, శాపగ్రస్తమైన జీవితం నాలో ఉంది, పైకి అందరి ఎదుట నేను మంచిగా కనబడుతూ ఉన్నా, భక్తుడిగా భక్తురాలుగా ఉన్నా నా అంతరంగము సరిగా లేదు, నా అంతరంగంలో నేను పాపాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాను, నా అంతరంగం దేవునికి దూరంగా ఉంది, అందుకే దేవుడు నాకు దూరం అయిపోయాడని అనుకోవద్దు. ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. కృప కాలము ఉన్నంత వరకు కూడా ఆయన కృప నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఈరోజు నీవెంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన కృప నిన్ను వెంటాడుతూ ఈరోజు మరలా నీతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపెట్టదు బిడ్డ, భయపడొద్దు. నా కృప నీకు తోడుగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నీవు ఎంత పాపివైనా భయపడొద్దు. దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఆయన కృప నిన్ను విడిపిస్తుంది. నీవెంత రోగివైనా భయపడొద్దు. ఆయన కృప నిన్ను తప్పక స్వస్థపరిచి లేవనెత్తుతుంది. నీవెంత వ్యసనపరుడువైనా భయపడొద్దు. ఆయన కృపపై ఆధారపడితే తప్పక నిన్ను ప్రతి వ్యసనం నుండి కూడా విడిపిస్తుంది. నీవు ఎంత ప్రభువుకు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తివైనా, ఇంతవరకు నీవు పాపములోనే కూరుకుపోయి పాతాళమంత లోతుకు నీవు దిగజారిన స్థితిలో ఉన్నా పర్వాలేదు, భయపడొద్దు. ఎందుకంటే ఆకాశమంత కృప నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయన కృప నీ కోసం కనిపెట్టుకొని ఉంది. నీవు ఆయన కృపను అర్థం చేసుకుంటే, ఆయన కృపపై నీవు ఆధారపడితే చాలు, నిన్ను ఆయన కృప ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. అందువల్ల ఈరోజు నీ శక్తి మీద, నీ బలము మీద, నీకున్న వాటిపై ఆధారపడద్దు. అవి ఒకవేళ ప్రస్తుతం పర్వతంలా ఉన్నా ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అయ్యా, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా భక్తి క్రియలు కాదయ్యా, నీ కృపే నాకు ఆధారము. నీ కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను. నీ కృపను బట్టే నేను ఈరోజు నిలబడి ఉన్నానయ్యా. నీ కృపే నాకు దిక్కయ్యా అని ఈరోజు దేవుని కృప మీద ఆధారపడండి. ఆయన కృపే నిన్ను లేవనెత్తబోతోంది. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మాత్రమే మేము మరి ఒక దినమును చూడగలిగాము. ఈరోజు సజీవులంగా ఉండి మిమ్మల్ని స్తుతించగలుగుతున్నామంటే నీ కృపే తండ్రి. మరి ఒకసారి నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు వాగ్దానం ఇచ్చారు, ఈరోజు పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నేను విడిచిపోదు అని. అవును తండ్రి, నీ కృపే గనుక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు మేము ఉండేవారం కాదయ్యా. ఎప్పుడో మేము ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఆకాశమంత కృపే మమ్మల్ని నిలబెట్టింది, మమ్మల్ని బ్రతికించింది, మమ్మల్ని మాట్లాడనిస్తుంది, మమ్మల్ని పని చేయనిస్తుంది. నీకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది అయితే సమస్యలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. కామెంట్ చేసిన వారందరినీ చేతిలో పెడుతున్నాను. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రతి జీవితంలో నెమ్మది దయచేయండి. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసు శక్తి కలిగిన నామములో. తండ్రి, భయంకరమైన ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. అనారోగ్య బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. పాపపు కట్లతో, వ్యసనాలతో కట్టబడి ఉన్న వారిని విడిపించండి. కోర్టు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. జైలు బంధకాల నుండి విడిపించండి తండ్రి. ఉద్యోగంలో ఉన్న బంధకాలన్నీ కూడా తెంచివేయండి. గర్భఫలం లేని బిడ్డలందరి గర్భాలు ముట్టనైనా అద్భుతం చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలందరికీ అద్భుతం చేయండి.
వివాహం కాని బిడ్డలందరి జీవితాల్లో కృప కలిగిన కార్యం మీరు జరిగించండి. నీ కృపను బట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దయచేయండి. నీ కృపను బట్టి ప్రతి గర్భమును తెరవండి అయ్యా. నైనా గృహాలు లేని వారికి నీ కృప చేత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన వారందరికీ నీ కృప చేత కంప్లీట్ చేయండి నాయనా. సమకూర్చి జరిగించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ నీ కృప తోడై ఉంటుందని నమ్ముతున్నాను. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాల్లో నీ కృప వారిని లేవనెత్తుతుందని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ నీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అభిషేకము, నూతనమైన ఆత్మీయత, నూతన అద్భుత క్రియలు వారి జీవితంలో జరిగించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఈ రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడేయండి. వారి ప్రయాణాల్లో, వారి పనిపాట్లలో, వారి ప్రయత్నాల్లో, వారి పరిస్థితులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కోల్పోయిన వాటి కొరకు భయపడకండి. దేవుని కృప మీకు తోడుగా ఉంది. ఆయన కృపే మిమ్మల్ని తప్పక లేవనెత్తబోతోంది. ఆయన కృపపై ఆధారపడండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. ఇంకా అనేక మందికి వాగ్దానం రీచ్ అయ్యేటట్లుగా మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్ముల్లో మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.